హలో గైస్, ఇప్పుడు అదే ఈరోజు రోబ్లాక్స్లో నింజా టైకన్ అయితే ఆడుతున్నాం. ఇప్పుడైతే నింజా టైకన్లోకి అయితే ఎంటర్ అయిపోయినా. నా అకౌంట్ పోయింది అని అనుకోకండి, ఉంది అయితే పోలేదు, ఉంది నా అకౌంట్. సో ప్లే మట్టి అయితే వాడు చూసాం మనము ఆంబు టీం కోసం తీసుకున్నామన్నా. సో అకాట్సిటీలో అయితే జాయిన్ అయ్యాం. వీడెవడో నూబ్ అంట, నిజంగా నూబ్ అలాగనే. ఓహమ్మయ్య, పైన రూఫ్ అయితే కట్టలేదు గట్టిగాడు. దీనివల్ల మనకు ఒక 2000 వచ్చిన అమౌంట్, ఒక 6000 అట్లా. ఈ 700 మొత్తం ఖర్చు పెట్టేద్దాం. ఫాస్ట్గా ఉడకాలి, ఫాస్ట్. సో గైస్, బై మిస్టేక్గా కనెక్షన్ అయితే ఉంది. సో మళ్ళీ నేను ఏం చేస్తా, ఫస్ట్ ఒక 15 రెడీతో కష్టపడి సంపాదించిన ఎంత, ఒక 6,000 వచ్చేసిన. ఇట్లా ఒక 6,000 అయినాక తీసుకున్నామంటే ఇలాంటి వాళ్ళు వచ్చి తీసుకుంటారు. అందుకే మనకి ఇంత మంచోడు వాడు, అంటే వాడు రూఫ్ వేయలే. ఆ రూఫ్ వేసి బ్యారియర్ కూడా తీసింది. వాడి దగ్గర నుంచి మనకి కొన్ని జుచ్చులు కూడా రావడం అయితే జరిగింది. అమ్మో, ఇక ఫాస్ట్ అయితే మనం వేరే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి దెబ్బేసింది చాలు. ఇక మన బోన్ యొక్క సంపాదించిన జుచ్చులతో నడిచేద్దాము ఒక్కొక్కదాన్ని. ఇట్లా హిడాన్ సాసోల్ కష్టపడి నరికితే పైసలు ఇవ్వరా? ఇప్పుడు స్పాన్ అవుతాడు కదా, ఈయనకుంటుంది. కష్టపడి చంపితే పైసలు ఇవ్వరా? సో ఈసారి అయినా ఇస్తాడు అనుకుంటే ఇవ్వలేదు. సో అంటే ఎందుకు వచ్చింది గొడవ అని చెప్పేసి ఫాస్ట్గా మళ్ళీ ఇంకొకది ఇంట్లోకి దూరేసిన. మళ్ళీ పైసలు అయితే దెబ్బేసిన. సో ఇలా మనం వేరే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి పైసలు కొట్టేయడం అయితే చాలా ఆనందంగా ఇస్తుంది. కానీ ఇలాంటప్పుడు వీళ్ళు గుంజేసుకుంటే ఇంకా బాధేస్తాయి. సో మనం అయితే స్పీడ్గా ఇంటినైతే అప్గ్రేడ్ చేసి పడద్దాం. ఎవరికి దొరకనంత ఫాస్ట్గా ఇల్లు అయితే అప్గ్రేడ్ అవుతున్నది. సో 39,000 ఇంకా మనం ఎంత పెట్టినా ఇంకా 35,000 అయితే మనకి మిగిలింది. సో మనం ఎంత చేసినా ఇంకా మ్యాక్సిమం 4,000 అయితే మిగిలింది. సో మనకి అయితే మొత్తం 50,000లో ఇల్లు అయితే ఇంత అప్గ్రేడ్ చేసుకోవచ్చు అని నాకైతే ఇప్పుడే తెలిసింది. సో 4,000 వచ్చింది, 5,000 అయితే మనకైతే ఒక 10,000 కావాలా. సో 10,000 కావాలంటే మన మిత్రులు ఉన్నారు కదా, వాళ్ళ ఇంట్లో వెళ్ళి దొంగతనం చేయడమే ఒక 4,000. సో ఇక్కడైతే మనకి 4,400 అయితే వీళ్ళ ఇంట్లో అయితే కలెక్ట్ అయిన. వైట్ ఫ్యామిలీ ఇంట్లో అయితే 4,000 దాటుద్ది అనుకున్నా, కాకపోతే దాటలే. సో ఈ రీయానిమేటెడ్ని ఎగిరి కొట్టి చంపదామని నేను డిసైడ్ అయితే వీడు అమ్మో ఇంతలా డ్యామేజ్
కోకోమెస్సి గెదర్ స్టాచ్యూని గెబిక్ స్టాచ్యూ ఉంటుంది. దీని పేరైతే నాకైతే తెలియదు. సో మిషన్ టచ్ ఇస్తే రూపాయి కూడా ఇస్తలేడు వీడు. సో వాన్తో ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పేసి మళ్ళీ మన ఫ్రెండ్స్ ఇళ్ళల్లో అయితే దొంగతనం చేసిన మ్యాచ్ నా రెండేం కాదు ఏంద్రా పైసలు వస్తలే పైసలు కూడా రాలే. ఎట్లయినా ఒక 25,000 ఎత్తుక్కొని పోవాలా అని చెప్పేసి నేనైతే స్టైల్గా దిగుతా. అంటే ఇక్కడ ఒకడు కనబడ్డాడు. నో బ్రో గెదర్ స్టాచ్యూ బ్రో. సారీ దాంట్లో గెలుకొద్దు రా వెనకలేస్తా అయిపోతావురా వీడు చెప్తున్నా. గెదర్ స్టాచ్యూ సో వీనికైతే ఒక ఫినిషింగ్ టచ్ చేయాలంటే తప్పించుకుంటుంది. ఫ్లేమ్స్ గెల్స్ అబ్బా వానికైతే ఫినిషింగ్ టచ్ చేయాలంటే కూడా గాయస్ చంపేసింది. మన దగ్గర కూడా పైసలు కానీ గాయస్ మనం కూడా చెప్తూ ఉన్నాం అనుకుంటున్న లోపు మనకైతే ఫుల్ పైసలు వచ్చేసినాయి. సో మళ్ళీ 25, 22, 23 మనకైతే పైసలు కావాలంటే మళ్ళీ మనం మన ఫ్రెండ్ ఇంటికి దిక్కు చూడాల్సిందే. ఎప్పుడు మీద బతుకుతున్నాను అంటాడు వీడు. అంటే నా ఫ్రెండ్ అది ఏదో వచ్చి ఫ్రెండ్ చేసుకున్నాం అనుకుంటున్నాం. వాడైతే నాకు పిచ్చా గెలిపిండు. వాడి పేరు కూడా వీళ్ళే. మనమైతే మళ్ళీ రిపేర్ వచ్చేలోపు మనకైతే 7,000 అయితే కలెక్ట్ చేసి పెట్టింది. సో ఇప్పుడు మనకి ఎవరు అడ్డురారు చెప్తున్నా కదా. సో ఫైన్ కూడా అట్లా ఉంది. ఫైన్ కూడా వేసాం. ఇక మనం అయితే టీంలో అయితే చేదు ఇప్పుడు రారా చిడోరి పట్టుకోరా. ఏడున్నారా ఎవరా నాకు చిడోరి రారా చచ్చిపోతావరా. అది ఎగురు పోలుతున్నా ఎగురమని అంటున్నా. ఇంకోసారి వస్తారా అన్నట్టు తెప్పించాను. ఇదైతే ఒక సమయంగా అవుతుంది. వీనైతే వేసేసినాను. ఫైనల్ వీని ఆత్మని కూడా సగం బయటకు లాగాలంటే ఏమో కథలు పడ్డాడు. అందుకే అన్ని టేల్ బీచ్ బాంబ్తోనే లేట్ వేసినా. సో మనకైతే వాడికి 17,000 అయితే అయితే ఇవ్వడం అయితే జరిగింది. అయినా సాటిస్ఫైడ్ కాకుండా మళ్ళీ వచ్చిన. సో ఈసారి రీజెక్ట్ తెలుస్తుందంటే దీని ఆత్మ 2 సార్లు ఎందుకు తీయలేకపోయినా నాకు తర్వాత వీడియోమో కుక్కి వచ్చి గెలుపుతుంది. సో నా పైసల కోసం అయితే నేను వచ్చి సీక్రెట్గా మరైతే ఈజీ మార్కెట్ ల్యాండ్లో పెట్టినాను. సీక్రెట్గా దొంగచాటు వెళ్ళి దాన్ని కబ్జా చూద్దామని అందులో ఉన్నాం. సో ఫైనల్లీ మనకైతే 19,000 ఓనియాబా. సో మనమైతే మన ప్లాన్లో ఇక 19,000తో మిగిలితే ఏం మజా వస్తుందని చెప్పేసి కొంచెం మన ఫ్రెండ్ దగ్గర వాడు తీసుకొని ఒక దుచ్చి తీసుకొని బాయ్ బాయ్ టాటా ఫ్రెండ్ అని చెప్తామనుకుంటే ఇది నా ఇల్లు కాదని గుర్తొచ్చింది. సో మా ఇంట్లో అయితే ఇంకా జరుగుతుంది. సో దబ్బా 50,000 కలెక్ట్ అయిపోయింది. 67,000 అయితే మన ఇంట్లో గాడ్స్ కోసం ఒక 65,000 పెట్టుకొని అయితే షాప్కి వెళ్ళతోనే క్లియర్ ఇన్వెంటరీ వేసుకొని కింద నా తలకాయ పడ్డది. ఆగు ఇంకా ఉంది. సో ఇంకా ఇంజాస్ని కూడా ఉంది.
అప్పటికప్పుడే స్పీడ్ వెళ్ళిన వెళ్ళుడితోనే ఇక్కడ మన ఫస్ట్ ఐటమ్ అయితే ట్రూ ఫ్లేమ్స్. తర్వాత కిరిఫా కొనడానికి అయితే మన దగ్గర పైసలు లేకుండే, సో నేనైతే నా జుచ్చు కాంబినేషన్ అయితే మార్చేసిన. సో ఇదే అన్నమాట మన కొత్త జుచ్చు. ఇదే దీని పేరే ప్రాక్టికల్. ఈ జుచ్చు ఎంతమందికి తెలుసుకుంటాం చెప్పండి. మనమైతే ఇప్పుడైతే 7:30 దొరికినోరా. నాకు తెలిసి వీడే మా అది ఇంకోసారి నా జోలికి వస్తే ఇంకా వాడు బయటికి రావాలి. వేసిస్తున్నాను ప్రాక్టికల్ బ్రో. నువ్వు బయటికి రాగా వేసేసామనే ప్లాన్ ఉన్నా బ్రో, నువ్వే కనబడ్డావు. బ్రో అయితే కనబడ్డాడు మధ్యలో. ఇంకోలేంద్రా బాబు అనే తీసుకిచ్చింది మనోడైతే. ఓ షెట్, వెన్నుపోటు కొట్టాడు అంటే వెనకాల నుంచి కొట్టిండు. వెన్నుపోటు అయితే వడిచింది మనకి, అంటే మన వెనకాల నుంచి అయితే పొరవడం అయితే జరిగింది. ఇంత జరిగినాక కూడా నేను కామ్గా కూర్చుంటానా? దబ్బున హోగే ఫేసు. ఇంకా మన ఇల్లు అయితే అప్గ్రేడ్ చేసుకొని ఇట్లా అయితే పోయి ఇది హెడ్ బ్యాండ్ కొనేసి లీఫ్ హెడ్ బ్యాండ్ అనమాట, ఏమనుకోకండి. మనం ఇంకొక అయితే షాప్లోకి అదే కిరీఫా కూడా ఉంటే ఏం బాగుంటుందని చెప్పేసి స్పీడ్గా వెళ్తుంటే షాడ కంట్రోల్ అన్నామంటే పైసలు నోరు మూసుకొని కిరీఫా పక్కన చిడోరి తీసుకొని వచ్చేసాం. సో మళ్ళీ ఈస్ట్ వైపు స్పాన్ అయితే ఆడైతే కనబడతలే అనుకునేటప్పుడు దొరికినరా వచ్చా. ఉంటుంది మన రివెంజ్ అంటే నువ్వేంద్రా ఇంకా బతికే ఉన్నావా అని చెప్పి ఇంకొక ప్రాక్టికల్ వేసి చంపేసిన. సో వీడైతే నాకు తెలిసి ఈ క్లాన్ అనుకుంటా వీడు. సో ఈ క్లాన్ ఇంటి ముందు కొంచెం పైసలు పడ్డాయి, సో ఆ పైసలు అయితే ఏరుకున్నాను. ఇంటి లోపలికి అయితే నా ప్రాక్టికల్ గిట్స్ అయితే వెళ్ళలేదు, ఎందుకంటే దానికి అంత పవర్ లేదనుకున్న లోపే చచ్చిపోయాను. సో 74,000 అయితే వచ్చింది గాయ్స్. ఎక్కడికి వెళ్తున్నావు బాబు కనబడు. సో మనవాడైతే భయపడి ఇంట్లో రాసుకుండా ఒకవేళ కాజే కాదు ఇదే నా మామ. మామ ఏం తీసుకెళ్ళిస్తున్నావురా? ఏం రాదురా, నేనే చెప్పాలా గైస్? ఎందు చేసిడు కాజే తోడు మామగాడు వెళ్ళిపోయిండు. వీడు మామనా? వాడు మామ కాదు, ఒక రోనింగ్ అని చెప్పేసి నేను కిరీఫోన్ అయితే యాక్టివేట్ చేసిన. ఈరోజు ఎటెళ్తుందో నాకు కూడా వెళ్ళదు. నేను అని వెనకాలే ఫాలో అవ్వకుండా ఒక లీవ్స్ను వెళ్తే వామ్మో ఈ ప్రాక్టికల్ కాకాయ తీడండి ఈ సంపేదాన్ని అయినా. సో నా ప్రాక్టికల్ జుట్టు యూజ్ చేసి టెంటేల్స్ కాదు నా జుట్టు వీటని వచ్చింది. సో ఒక్కడే దెబ్బకి ఇంతమంది పుట్టాలి, నా వెనకాల పడుతున్నాయో. సో మనం అయితే టెంటేల్స్ ముందు సరాసరిగా అయితే ఉండి ది ప్రాక్టికల్ మన స్పెషాలిటీ అయితే చూసినాం. టెంటేల్స్కి మేము డ్యామేజ్ పడ్డా అంటే ఇంతనే డ్యామేజ్ పడ్డాయి. నా దగ్గరికి వస్తారా? చుట్టూ
వామ్మో వారి నాయన ఇంతమంది ఒక్క 10 టైల్స్ని గెలిపినా గాయస్ యా ప్రాక్టికల్ కమాన్ అమ్మ సచ్చింది గాయస్ ఓ షిట్ 10 టైల్స్ లేజర్ వల్ల వచ్చినాం లేకపోతే మనంత బలవంతుడు ఈ లోకంలో ఉండాడు గాయస్ సో ఈ వీడియోకి అయితే ఇంతే సో ఉజుమాకి బరాజ్ టాటా 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 ఓకే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి నేను అది చెప్పడం మర్చిపోయినా బాయ్